చేస్తాడు. అన్ని పథకాలు మొత్తం వస్తూనే ఉన్నాయి. బాబాయ్ మీ పేరు? బాబాయ్ నా పేరు మీరు మొత్తం. ఏం చేస్తుంటావు బాబాయ్? వ్యవసాయం పని. వ్యవసాయం చేస్తావు, రైతు నువ్వు? రైతు. ఒక రైతుగా చెప్పు, జగన్ వచ్చి నాకు ఏ విధమైన మంచి జరిగింది? అన్ని పథకాలు పెట్టి మొత్తం ఇచ్చిండు. ఏమేమి పథకాలు పెట్టాడు బాబాయ్? అన్ని పథకాలు పెట్టిగా, అమ్మఒడి కానీ, మరి రైతు భరోసా కానీ, ఈ పిల్లగాళ్ళు చదువుకునే వాళ్ళు కాలేజీ వాళ్ళు కానీ మొత్తం ఈ పోకుండా అన్ని పథకాలు చేసిండు. ఒంటరి మహిళలు కానీ, పింఛన్లు కానీ అన్ని బాగా సుప్తంగా ఇచ్చిండు. గూగుల్ పాటికి ఏరియా వాళ్ళకైతే మాకు తెలియదు. కాదు బాబాయ్, ఇన్ని పథకాలు ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటంటే భక్తులని ఇచ్చిండు. శాతకాన్ని ఉండు, వాడికి ఎత్తండు, అందరికి ఎత్తనే ఉండు. పథకాలు ఇచ్చి వరకు ఏమైనా ఈ పథకాలు ఏమైనా అది వరకు పథకాలు ఇచ్చి చెప్పిందాక నువ్వు పథకాలు ఎందుకని అన్నావు? ఈ పథకాలు అప్పుడు ఉండబట్టాక ఇప్పుడు పెట్టింది, మరి అప్పుడు ఇలేదుగా. అప్పుడు ఎందుకని ఇలేదంటో? కాదు బాబాయ్, పథకాలు ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నాడంట జగన్. సోమరిపోతులు ఏం చేయట్లా, సోమరిపోతులు ఉపయోగం చేసుకోమంటాడు. నువ్వు బడ్డీ కొట్టు ఉంది, ఈ కొట్టుకు డబ్బులు ఇచ్చిండు బతకమని. నువ్వు ఆగం చేసుకునేది ఆయన వచ్చి ఇంకా నిన్ను భద్రపరుస్తుంది. పథకాలు తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తారా? చేస్తారో వేయరో తెలియదు. తినేక ఏం చేస్తారో. కాదు, జగన్ డబ్బులు తీసుకొని టీడీపీ కోటేస్తే? జగన్ డబ్బులు తీసుకొని టీడీపీ కోటేస్తే పిండే కట్టుకున్నట్టే అట్లా. మరి చంద్రబాబు ముందు పోయి నెలకొంకులు చేస్తారు. అది మరి పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంట? పవన్ కళ్యాణ్ ఇక్కడ అసలు సోదులోనే లేదు. గోగులు పట్టడం ఎందుకు వాటి గురించి అనుకోవటం. మరి ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చూసి జగన్ భయపడుతున్నాడంట. ఏటికి భయపడటం? ఈ నలుగురు కలిసి వస్తారు, ఒక్కడే పోరు చెప్తాడుగా, మరి ఒక్కడ తగలొచ్చుగా, మరి ఎందుకు ఆపుతారు? వీళ్ళందరూ కలిసి జగన్ ఓడిస్తారంట. వీళ్ళందరూ కలిసి జగన్ అదంతా భగవంతుడి దయ. తినాక దిగినోడు కొట్టయితే ఓడిపోతాడు. తిని మన కడుపు నింపిల్లి అనుకుంటే గెలుతుడు. మరి 175 సీట్లు జగన్కి ఎన్ని సీట్లు వస్తాయంట ఈసారి? 175కి 10 20 తగ్గుతాయి, అంతకాడికి ఎక్కువ తగ్గవు. సీఎం అయితే అవుతుడు. అది ఓకే.